అప్డేట్స్ చూసుకుంటే ఈ నెల 19వ తేదీ నుంచి P4 కార్యక్రమం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో P4 కార్యక్రమం అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. పేదరిక నిర్మూలనలో భాగంగానే P4 కార్యక్రమాన్ని చేపట్టామని 2029 నాటికి P4 లక్ష్యం సాకారమవుతుందని చెప్పారు. మార్గదర్శుల నుండి చిన్న ఆసరా పేదలకు కొండంత అండ అవుతుందని సీఎం తెలిపారు. బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గదర్శుల ఎంపిక పూర్తిగా వాలంటరీగానే జరుగుతుందన్నారు. ఎక్కడ ఎవరిపైనా బలవంతం లేదు. మార్గదర్శుల ఎంపికలో ఎక్కడ వ్యతిరేకత రాకూడదని సూచించారు. ఎవరిని బలవంతం చేయొద్దు, మానవత్వం ఉంటే వారే ఇందులో చేరతారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తున్న సర్దుపోటు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల వసూళ్లపై ఆమె స్పందించారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూనే జనాలకు సీఎం చంద్రబాబు పెడుతుందని, షాకుల మీద షాకులు అని ఆమె ఎద్దేవా చేశారు. అవి ట్రూ ఆఫ్ ఛార్జీలు కాదు, సామాన్యుడికి నడ్డి విరిచే ఛార్జీలు అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజానికాన్ని పీల్చి పిప్పి చేసే ఛార్జీలు అని చెప్పారు. జనం నెత్తిన పెడుతున్నది గుదిబండ అని విమర్శించారు. ఇప్పటికే 17,000 కోట్ల భారాన్ని మోపారని, ఇది చాలదన్నట్లు మరో 12,000 కోట్ల మేర అధిక భారాన్ని మోపాలని చూడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్పై మంత్రి అనగాని తీవ్రంగా స్పందించారు. వెంకటేష్ నాయుడు ఎవరితో ఫోటోలు దిగాడన్న దానికంటే ఎవరి డబ్బులతో దిగాడన్నదే ముఖ్యమని అన్నారు. స్కామ్ తర్వాత 2,000 నోటును చెలామణిలో ఉండడం, భారీ నగదు లావాదేవీలు జరిగాయని అభిప్రాయపడ్డారు. ఈ కేసును సిట్ ఆధారాలతో దర్యాప్తు చేస్తుందని, బంగారం కొనుగోలు అంశంలో ఆధారాలు సేకరించామని వెల్లడించారు. గత ప్రభుత్వంలో మద్యం నాణ్యతపై ఆరోపణలు వచ్చాయన్నారు. గత పాలకులు పరిపాలన కంటే ధన సంపాదనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. అతను ఎవరో నాయుడు, అతని ఫోటోలు బీజేపీతో టీడీపీ నాయకులతో ఉన్నారంటే అక్కడ ఫోటో ఎవరితో ఉన్నారు అనేది కాదు, డబ్బులతో ఎవరు డబ్బులు దొరికాడనేది ముఖ్యం. ఇప్పుడు మేము ఎవరన్నా కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లోనో, గుడి దగ్గరనో, బడి దగ్గరనో, రిజిస్టర్ ఆఫీస్ దగ్గరనో ఎక్కడ కూర్చున్నా కూడా ఎవరో ఫోటో అడుగుతారు, ఫోటో దిగుతాం. అది మాకు వారికి ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అది వేరే వంకర పనులు చేస్తే కూడా దాన్ని తీసుకెళ్ళడానికి కరెక్ట్ కాదు. నేను చెప్పినట్టుగా ఫోటో ఎవరు దిగుతుంది, డబ్బులు ఎవరి, డబ్బులు ఎందుకు దిగారు, డబ్బులతో పాటు ఫోటో ఎందుకు దిగాల్సిన అవసరం ఉంది, వీడియో దిగాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది ఒక అంశం. 2,000 నోట్లు కూడా మొన్నటిదాకా కూడా చలామణి ఎప్పుడు దాకా అయినాయండి, 2023 దాకా అనుకుంటా కదా చలామణి. ఒక టైం ఇచ్చారు, ఇప్పుడే అప్పుడు దాకా అప్పుడు కూడా ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్ తర్వాత కూడా 2,000 నోట్లు ఉన్నాయి. గ్యారంటీ చూసుకుంటే అది సిట్ పనిచేస్తుంది, దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలా పారదర్శకంగా చట్టం తను పనిచేస్తూ ఉంది. ఎవరెవరైతే దొరుకుతున్నారో మీకే రోజు రోజుకి వాళ్ళే ఒప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ పేర్లు ఎవరో గవర్నమెంట్లోనో లేకపోతే అధికార పార్టీలోనో కూటమి నుంచో ఎవరు చెప్పినటువంటి పేర్లు కాదు, వారు దొరికిన మనుషులు చెప్తున్నటువంటి ఇదని చెప్పి సమాచారం వస్తూ ఉంది. దాని గురించి మేము మాట్లాడటం ఇష్టం లేదు. ఆ వెంకటేష్ నాయుడు అనే అతను ఇండిపెండెంట్గా ఇంతకుముందు పోటీ కూడా చేశాడని అంటున్నారు, నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఫోటోలు అనేది మీరు మాట్లాడటం హాస్యాస్పదమైనటువంటి విషయం. ఎందుకంటే ఫోటోస్ అనేది సెలబ్రిటీస్ కానీ పొలిటీషియన్స్ కానీ ఎవరైనా కూడా దిగుతారు, దాని గురించి పెద్ద విషయం కాదు. అతను ఎవరో నాయుడు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్లో ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు చూసేలా ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని విమర్శించారు. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకుని కాళేశ్వరం నిర్మించామని తెలిపారు. ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించిందా? ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కాటన్ మీద కూడా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కమిషన్ వేసిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను కూడా భవిష్యత్తులో తరాలు దేవుడుగా కొలుస్తాయని హరీష్ రావు అన్నారు. 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే
డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతాం. నిజాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయాలు నిజంగా కమిషన్ రిపోర్ట్లో ఉన్న విషయమా, కమిషన్లో లేనిది ప్రభుత్వం ఏమన్నా కల్పించి కొన్ని చెప్పిందా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఉందంటే నచ్చిన పేరాలు లీకులు, నచ్చని నాయకులు బాధ్యులు అన్నట్టు ఉంది. ఇప్పుడు 650 పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసిండ్రు, నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్టు కనబడతా ఉంది. నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. కర్నూలు జిల్లా ఆధునిలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు కాలనీలు, వీధులు జలమయం కావడంతో ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. వర్షంతో పాటు వీచిన ఈదురుగాలుల కారణంగా పలు చోట్ల పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. కొన్ని చెట్లు విద్యుత్ తీగలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన రహదారులపై కూడా భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాదచారులు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ये देख सकते हैं कि आधुनिक में क्या हालत आ गई पानी की, क्या हालत है क्या नहीं। पानी यहाँ तक आया, शॉर्ट सर्किट क्या तो हुआ, शॉर्ट सर्किट आया तो कैसा है, घर में बच्चे रहती, लेडीज़ रहती, क्या तकलीफ है। स्कूलों में जाने का बच्चे तैयार करने का बच्चों को, ये जिम्मेदारी किसकी है सलाह को? क्या इन वोट दाल को गलती कर रही है, कैसा है? हाँ, इन्हों वोटिंग के टाइम सिर्फ वोट बैंक को यूज़ हो रही, इनका काम कुछ भी नहीं हो रहा बोल रहे हैं खुला। ये देख सकते हैं कि आधुनिक में क्या हालत आ गई पानी की, क्या हालत है क्या नहीं। पानी यहाँ तक आया, शॉर्ट सर्किट। వికారాబాద్ జిల్లా దామగుండం నెవిరాడర్లో దారుణం చోటు చేసుకుంది. 8 సంవత్సరాల పసిపాపపై ఓ దుండగుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బీహార్కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మా షాప్ కాడికి నుంచి అక్కడ పోయిండు. ఇంకా 2 సార్లు కంపెనీ వాళ్ళు వచ్చినారు. వచ్చి అడిగారు ఎవరైనా కనిపించినారంటే నేను చెప్పిన ఇట్లా క్యాండిడేట్ ఉన్నారు. ఎవరు మనిషి అంటే ఇట్లా కొండ మనిషి అని అర్జున్ అని ఉన్నారు, బీఆర్ కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అంట ఆయన. అంటే ఇట్లా ఎందుకు దీని గురించి వచ్చినారు సార్ అంటే ఇట్లా అంటే చెప్పలేరు. మేము కూడా ఊర్లోకి నుంచి ఇక్కడికి వచ్చినాం. వస్తే ఇట్లా మైనర్ పిల్లకి 8 ఏళ్ళ బాలిక ఉన్నది పిల్ల, ఆమెకి ఇట్లా రేప్ అయిందని చెప్పినారు. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఏమొస్తే అది మొత్తం చూసి చెప్పాలి. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకుపోయినారు. ఉదయాల మార్నింగ్ ఒక పిల్లవాడు మా షాప్ కాడికి నుంచి అక్కడ పోయిండు. ఇంకా 2 సార్లు కంపెనీ వాళ్ళు వచ్చినారు. వచ్చి అడిగారు ఎవరైనా కనిపించినారంటే నేను చెప్పిన ఇట్లా క్యాండిడేట్ ఉన్నారు. ఎవరు మనిషి అంటే ఇట్లా కొండ మనిషి అని అర్జున్ అని ఉన్నారు, బీఆర్ కాంట్రాక్టర్ వాళ్ళ మనిషి అంట ఆయన. అంటే ఇట్లా ఎందుకు దీని గురించి వచ్చినారు సార్ అంటే ఇట్లా అంటే చెప్పలేరు. మేము కూడా ఊర్లోకి నుంచి ఇక్కడికి వచ్చినాం. వస్తే ఇట్లా మైనర్ పిల్లకి 8 ఏళ్ళ బాలిక ఉన్నది పిల్ల, ఆమెకి ఇట్లా రేప్ అయిందని చెప్పినారు. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ ఏమో
గుడివాడలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సీపీ రెడ్డి తెలిపారు. స్మార్ట్ మీటర్ల అమలును తక్షణమే నిలిపివేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రాష్ట్రంలో గతంలో విద్యుత్ ఉద్యమం నడిచి 10,000 కోట్ల కోసం ముగ్గురిని పొట్టన పెట్టుకున్న చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు వద్దని ఆందోళనలు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్మార్ట్ మీటర్ల వల్ల పేద ప్రజల మీద అనేక భారాలు పడతాయి. స్మార్ట్ మీటర్లు వద్దని ఆందోళన నడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా నాటకం ఆడుతూ ఉంది. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ మోడీ గారికి సలాం చేసే పనిలో ఉండమంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మీద ఈ స్మార్ట్ మీటర్ల భారం వస్తుంది. కాబట్టి గతంలో వ్యతిరేకించిన కూటమి నాయకులు ఇప్పుడు నోరెత్తట్లేదు. వాళ్ళు కూడా మోడీ గారికి వందనాలు చేస్తూ ఈ స్మార్ట్ మీటర్లను స్వాగతిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గతంలో మెదక్ జిల్లా మనోకరాబాద్లోని కూచారం శ్రీయాన్స్ ల్యాబ్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని విషవాయువుల పైప్ లైన్ లీక్ అయింది. దీంతో 8 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన సిబ్బంది వారందరినీ దగ్గరలోని ఆసుపత్రిలో తరలించారు. ప్రస్తుతం కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. కర్నూలు జిల్లా ఆదోనిలోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ పాఠశాల యాజమాన్యం నో అడ్మిషన్ బోర్డును ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పాఠశాలకి ఈ స్థాయి స్పందన రాకపోవడంతో పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా మెరుగైన విద్యను అందిస్తున్నాయని, తల్లిదండ్రులు విశ్వాసంతో తమ పిల్లలను చేర్పిస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి లోకేష్ ట్వీట్ ద్వారా పంచుకున్నారు. 1725 మంది పిల్లలు ఉన్నారు సార్. ఇక్కడ స్కూలు పట్టే పరిస్థితి వచ్చేసి 1200. అయినా 4 నెలలకు సగం చేసిన రూములు 14 ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోతే పిల్లలను కూర్చోబెట్టడానికి పరిస్థితి వస్తుంది. 1725 అంటే 524 అడ్మిషన్లు ఇచ్చాం. నిన్నటి వరకు అడ్మిషన్ ఇచ్చిన తర్వాత అడ్మిషన్స్ లేవు అని బోర్డు వేశాం. ఎందుకంటే ఇక్కడ అట్టడుగు వర్గాలు క్రాంతినగర్ నుండి వచ్చి అంబేద్కర్ నగర్, అరుణ్జ్యోతి నగర్ ఈ ఏరియాస్ నుంచి పిల్లలు వస్తారు. కాబట్టి దట్టు ప్రభుత్వ పథకాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఒకటి. రెండవది మధ్యాహ్నం భోజనంలో 2 రూపాయల బియ్యం వదిలేసి సోనా మసూరి బియ్యం తినిపిస్తున్నారు. కాబట్టి మధ్యాహ్న భోజనం కూడా చాలా చక్కగా పిల్లలు తింటున్నారు. రోజు 170 కేజీల బియ్యం వండుతున్నాం. ఇది మన స్కూల్ యొక్క పరిస్థితి. ఏమిటి అంటే ఇంకా నాడు నేడులో ఉన్న సగం ఉన్న రూములు కూడా కట్టిస్తే మనం ఇంకా మంచి ప్రతిఫలాలు ఇవ్వగలుగుతాం మా టీచర్లతో కలిసి అని ఆశిస్తున్నాం. ఈ స్కూల్లో స్టడీ అంతా బాగుంది, ఫుడ్ బాగుంది, టీచర్స్ ఎన్నిసార్లు ఏం డౌట్ అడిగినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టీచర్స్